అమ్మ ఎట్లా ఉంది పరిస్థితి, ఏంది మీకు పింఛన్ వస్తుందా ప్రభుత్వం నుంచి? కేసీఆర్ చేసిన పింఛనే 2000 వస్తుంది. ఈయన రేవంత్ రెడ్డి ఎక్కిండు కానీ 4000 ఇస్తా నేను గెలిస్తే, మీకు పథకాలు కూడా అమలు చేస్తా, ఆడోళ్ళకు 2500 ఇస్తానన్నాడు, అవి ఇయ్యలేదు. మాకు పింఛని 4000 చేస్తున్నాడు, అవి లేవు. ఇది బీమా ఇవి రైతు బంధు పథకం సరిగ్గా వేస్తూనే లేడు. 15,000 వేస్తా ఎకరకు అన్నాడు, అవి కూడా వేయలేదు. మళ్ళీ కరెంటు బిల్లు మాపి అంటే 200 యూనిట్లు కాల్చితే కరెంటు బిల్లు మాపి అన్నాడు. ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తలేము కానీ 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళకు తిరిగి వస్తుంది కరెంటు బిల్లు. రేషన్ బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు. రుణమాఫీలు కూడా ఊళ్ళో భూములు ఉన్న వాళ్ళకు 2 లక్షలు మాఫీ చేసిండు. రేషన్ కార్డులు ఇస్తాడు, ఇచ్చిండా? రేషన్ కార్డులు కూడా ఇచ్చిండు, చాలా మందికి ఇచ్చిండు. రేషన్ కార్డులు ఇచ్చిండు. మళ్ళా ఇంకా ఇది నాయన అంటే ఇప్పుడు మీకు ఏది మహిళలకు ప్రతి మహిళకు 2000 ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 2500 ఇస్తున్నాడు, ఇయ్యలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముసలిలకు 4000 పింఛన్ 2000 నుంచి 4000 చేస్తున్నాడు, చేసిండా? మరి చేయలేదు, అవి కూడా చేయలేదు. అట్లాగే ఇప్పుడు భర్త లేని వాళ్ళకు ఒంటరి మహిళలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, మరి అవి కూడా వస్తున్నాయా? అవి రాలేదు, అవి రాలేదు. ఇవి భూమి పైసలు కూడా సరిగ్గా చేస్తలేడు. మళ్ళా ఇంకా ఉద్యోగాలు నిరుపేదలకు మా ఎస్సీల దాంట్లో అస్సలు ఉద్యోగాలే ఇస్తలేడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి పెద్దమ్మ, మరి మీకు రాలేదు? వచ్చిన కట్టి ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఇండ్లే ఈ వచ్చిండు 2వ సంవత్సరం నడుస్తుంది. ఒక్క ఇల్లు ఒకరికి పంపకం చేయలేదు ఈయన రేవంత్ రెడ్డి. లేనోళ్ళం చాలా మంది ఉన్నాం, నాకు కూడా ఇల్లు లేదు. ఎవరు ఎక్కడదంటే ఎక్కడ పోవాలో తెలియదు. మేము చాలా ఇండ్లు ఉన్నాయి, అవి కూడా పంచలే రేవంత్ రెడ్డి. ఒకటి సన్న బియ్యం చేసిండు, రేషన్ కార్డు పంచిండు. ఇవి ముసలోళ్ళ పైసలు 4,000 ఇవ్వలేదు. వీళ్ళకు కూడా 2,500 ఇస్తానన్నాడు, అవి కూడా ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు బాబు. అంటే ఎట్లా ఉండమ్మా అప్పుడు అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఉంది? అంటే మీకు పనులు దొరుకుతున్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలనలో మీకు ఏమన్నా పనులు దొరుకుతున్నాయా? ఎట్లా ఉంది బాబు? పనులకు పోయేటోళ్ళకి తెలుసు, నేను పని పోను, నా శాతనే కాదు, కాళ్ళ నొప్పులు. ఇంకా పనులకు పోయేటోళ్ళకి తెలుసు.